మిరప పంట ఏపుగా పెరగడానికి బెస్ట్ ప్రొడక్ట్ శ్రీవెన్ క్రాప్ సైన్సెస్ వారి అసురా. మిర్చి సాగు చేస్తున్న చాలామంది రైతులు మిర్చి నాటి చాలా రోజులు గడుస్తున్నా మిర్చిలో ఏమాత్రం ఎదుగుదల కనిపించడం లేదు. అయితే మిర్చి సాగు చేసే ప్రతి రైతు కూడా తాను సాగు చేస్తున్నటువంటి మిర్చి పంట ఎదుగుదల మరియు ఎక్కువ దిగుబడి రావాలనే కోరుకుంటారు. మిర్చి పంటలో ఎదుగుదల ఆగిపోయినా మొక్కల్లో తిరిగి ఎదుగుదల వచ్చేలా చెయ్యాలన్నా ఏం చెయ్యాలి, ఎటువంటి మందులు పిచికారీ చెయ్యాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మిర్చి పంటల ఎదుగుదల ఆగిపోవడానికి ప్రధాన కారణం వాతావరణంలో హెచ్చుతగ్గులు సంభవించడం, అనగా అనుకూలం మరియు ప్రతికూల మార్పులు సంభవించడం అని అర్థం. మొక్కల్లో ఎదుగుదల రావడానికి ముఖ్య పాత్ర పోషించేది మొక్కల యొక్క వేర్లు బలంగా, ఆరోగ్యంగా, అధిక సంఖ్యలో. ఈ వేర్లు వస్తేనే మొక్కల్లో ఎదుగుదల అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా మొక్కల్లో ఎదుగుదల ఆగిపోవడానికి రెండవ ప్రధాన కారణం ఆ మొక్కల్లో తెగుళ్ల సమస్య అని కూడా చెప్పొచ్చు. అయితే రైతు కూడా మొక్కల ఎదుగుదల ఆగితే వెంటనే మొక్కలను పరీక్షించాలి, గమనించాలి. అనగా మొక్కల ఎదుగుదల ఆగడానికి కారణాలు ఏమిటి అనేది ముందుగా రైతును అడిగి తెలుసుకోవాలి. పంట వేసిన నాటి నుంచి 2 నుంచి 3 రోజులకు ఒక్కసారిగా పంటను పొలం మొత్తం తిరిగి గమనిస్తూ ఉండాలి. అప్పుడే పంట పొలంలో ఎటువంటి సమస్యలున్నాయో గ్రహించగలరు. అయితే మొక్కల్లో వేర్ల వ్యవస్థ బలంగా ఉండేందుకు మనకు శ్రీవెన్ క్రాప్ సైన్సెస్ వారి అసురా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. అసురా అనేది మొక్కల్లో పెరుగుదలకు బెస్ట్గా పనిచేసేటటువంటి ఒక బెస్ట్ మందుగా చెప్పవచ్చు. ఇది 99% వేర్ల వ్యవస్థను బలపరిచేందుకు ఎంతగానో సహకరిస్తుంది. ఈ అసురా అనేది మొక్కల్లో వేర్ల వికాసం అభివృద్ధి చెందడానికి బెస్ట్గా పనిచేసేటటువంటి ఒక మందు అని చెప్పవచ్చు. వేర్లు ఎక్కువ సంఖ్యలో పోషకాలు గ్రహించడానికి, అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో పిల్లవేర్లు రావడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. అసురా మొక్క ఆరోగ్యంగా దృఢంగా పెరగడానికి, ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుంది. అసురాను 20 గ్రాములు 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు, లేదా డ్రెంచింగ్ రూపంలో కూడా ఇవ్వవచ్చు. 1 ఎకరానికి మనం మోతాదు కనుక చూసుకున్నట్లయితే 500 గ్రాముల నుంచి కిలో వరకు 1 ఎకరానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. దీనిని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు గనక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు 100% బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. అసురా వాడిన 2 రోజుల నుంచి 5 రోజుల లోపలే మనం పంట పొలంలో మొక్కల్లో మార్పు అనేది గమనించవచ్చు. అదేవిధంగా ఎరువుల ద్వారా, అనగా ఎకరాకు యూరియా డిఏపిలలో మనం 1 కేజీ కలుపుకొని అందించవచ్చు. ఇవి ఘన రూపంలో మనకు మార్కెట్లో లభిస్తాయి. దీనిని అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. అసురాను మిర్చి వేసిన 7వ రోజు నుంచి వేసుకోవడం వల్ల మొక్కల్లో తొందరగా పెరుగుదల వస్తుంది. అదేవిధంగా అసురా మిర్చి పంటలో మొదటి దశ నుండి వాడినట్లయితే మొక్కల్లో పెరుగుదల, అధిక శాఖలు, అధిక పూత రావడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అసురా.